హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబ్లిక్స్ అకాడమీ. సో మనం ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి హెల్త్ కేర్ సెగ్మెంట్లో హాస్పిటల్స్కి లీడ్ జనరేషన్ ఎలా చేయాలనేది ఒక టాప్ 20 టెక్నిక్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను ఐఎమ్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఫ్రమ్ లాస్ట్ 12 ఇయర్స్. సో దాని 12 ఇయర్స్లో 13 ఇయర్స్ నుంచి నేను హెల్త్ కేర్ సెగ్మెంట్కి ఫ్రమ్ డే వన్ ఐఎమ్ వర్కింగ్. సో హెల్త్ కేర్లో నేను రెగ్యులర్గా అప్డేట్స్ చూస్తూ ఉంటాను. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీకి డిజిటల్ మార్కెటింగ్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. కానీ నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి అన్నీ కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసి చేయగలిగితే కనుక మీరు కాస్ట్ పర్ లీడ్ అనేది చాలా బాగా తగ్గించవచ్చు. సో నేను కొన్ని సెగ్మెంట్స్ చూశాను, అంటే కొన్ని హాస్పిటల్స్ కొన్ని చూశాను. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, సో ఒక బ్రాండ్ లాంచ్ చేస్తారు, లాంచ్ చేయగానే దే వాంట్ టు గో సో అగ్రెసివ్గా వెళ్దామంటే ఏమవుతుందంటే హెల్త్ కేర్లో కాంపిటీషన్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు అది కనుక అంటే హెల్త్ కేర్లో సక్సెస్ ఎప్పుడన్నా ఏ బ్రాండ్ అనేది సక్సెస్ ఎప్పుడు అవుతుందంటే కనుక కాస్ట్ పర్ లీడ్ తగ్గించగలిగితే ఆ బ్రాండ్ అనేది చాలా సక్సెస్ అవుతుంది. సో ఎలా చేయొచ్చు ఏంటనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హెల్త్ కేర్లో నేను చాలా వెబ్సైట్స్ చూస్తూ ఉంటాను. చాలా ఫేమస్ హాస్పిటల్స్, అంటే అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 మంది స్టాఫ్ ఉండే హాస్పిటల్స్, వాళ్ళ చాలా వెబ్సైట్స్కి మొబైల్ రెస్పాన్స్ ఉండదు. అంటే వెబ్సైట్ మొబైల్లో సరిగ్గా కనిపించదు. అండ్ మైట్ బి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు మొబైల్ ఉంటుంది, లేదా ఆండ్రాయిడ్ ఫోన్ దానిలో చెక్ చేస్తారు, లేదా ఐఫోన్ ఉంటుంది దానిలో చెక్ చేస్తారు, కానీ దే డోంట్ చెక్ ఆన్ వేరే డివైజెస్. సో మొబైల్ రెస్పాన్స్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు చేయగలరంటే ప్రొఫెషనల్సే చేయగలరు. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ట్రై టు ఇన్వెస్ట్ సమ్ మనీ ఆర్ ట్రై టు హైర్ ఏ ప్రొఫెషనల్ టు గెట్ ఇట్ డన్. అంతేగాని ఇవన్నీ మీరు చేద్దామంటే కనుక చేయలేరు, చేస్తే అవుట్పుట్ రాదు. సో బేసిక్గా ఏంటంటే విక్స్లో వాటిలో ఈ ప్లాట్ఫామ్స్లో వెబ్సైట్స్ లాంటి బిల్డ్ చేసినా సరే, విక్స్ కానీ వర్డ్ ప్రెస్ కానీ ప్రాపర్ మొబైల్ రెస్పాన్స్ కావాలంటే కనుక యూ షుడ్ హైర్ ఏ ప్రొఫెషనల్ ఓన్లీ. సెకండ్ థింగ్ ఈజ్ ఇన్వెస్ట్ ఆన్ ఎస్సీఓ. సో ఎస్సీఓ అనేది హెల్త్ కేర్ డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఎస్సీఓలో కనుక మనం టాప్లో రాగలిగితే డిజిటల్ మార్కెటింగ్లో మనం చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నట్టు. సో ఎస్సీఓ రావాలంటే ఏం చేయాలి? మనం బేసిక్గా మన ఎస్సీఓకి కంటెంట్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి, ఆన్ పేజ్ ఎస్సీఓ చేసుకోవాలి, ఆఫ్ పేజ్ ఎస్సీఓ చేసుకోవాలి, టెక్నికల్ ఎస్సీఓ చేసుకోవాలి. ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ప్రాసెస్ ప్రకారం చేస్తే కనుక మీరు ఎస్సీఓలో మీరు టాప్లో రావచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ సర్వీస్. సో నేను చాలా హాస్పిటల్స్ కదా చాలా బిజినెస్ చూస్తూ ఉంటాను నా ఎక్స్పీరియన్సెస్లో. సో మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం, ఆ బ్రాండ్స్కి చేస్తూ ఉంటే మా దగ్గర డేటా ఏదో ఉంటాయి, అనలిటిక్స్ అవన్నీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇన్ని కాల్స్ రావట్లేదు చైతన్య అంటారు. నేను లేదండి వస్తే మాకు అదైతే అబద్ధం కాదు అని ఏదో అంటాను. వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్ అయ్యి ఆ టాపిక్ మానిపోయి ఏదో మిస్ అవుతుంది, లీడ్స్ మిస్ అవుతున్నాయి, అది ఇది అని మేము అనుకుంటాం. కానీ జరిగేది ఏంటంటే తర్వాత ఎప్పుడో ఒకసారి అక్కడ ఇంటర్నల్గా ఉన్న టెలికాలింగ్ టీమ్ కానీ ప్రాసెస్ కానీ కరెక్ట్గా ఉండదు. సో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి, సో బిజినెస్ మీరు యాజ్ ఎ బిజినెస్ ఓనర్ చాలా కష్టపడి మీరు లీడ్ జనరేషన్ చేస్తే కింద ఉండే టీం ఏం చేస్తారంటే వాళ్ళకున్న లేజినెస్తో అటు కాల్స్ పిక్ చేయరు. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీరు మనం ప్రతి కాల్కి వీఆర్ స్పెండింగ్ హ్యూజ్ మనీ టు ఎక్వైర్ ఏ లీడ్. బట్ అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కస్టమర్ సర్వీస్ దగ్గర మనకి ఫస్ట్ యాంగిల్లోనే మనకి బిజినెస్ అనేది దెబ్బతింటుంది. సో కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి దాని మీద కూడా. ఇట్స్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. అంటే ఇది సేల్స్ ప్రాసెస్ అయినా సరే ఫస్ట్ మనం మార్కెటింగ్ చేసిన ఎఫర్ట్స్ అన్నీ నో వన్ ఈజ్ పికింగ్ ద కాల్, దెన్ ఆటోమేటిక్గా ఉందంటే అదంతా స్క్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ బ్రాండ్ ఇమేజ్. సో బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బ్రాండింగ్ అంటే కలర్ కాంబినేషన్స్ కానీ, బ్రాండింగ్ గైడ్లైన్స్ కానీ ఇవన్నీ ఫాలో అయ్యి సిస్టమేటిక్గా ప్రాపర్గా చేస్తేనే ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఒక బ్రాండ్ మనం ఒక హాస్పిటల్ అంటే మనకు బ్రాండ్ అనేది ఫీలింగ్ కావాలి. సో బ్రాండ్ బిల్డింగ్ ఇవన్నీ చేయాలి అంటే కనుక ప్రొఫెషనల్ ఏజెన్సీస్ కానీ ప్రొఫెషనల్సే కానీ చేయగలరు బేసిక్గా ఇవన్నీ. నెక్స్ట్ థింగ్ షోకేసింగ్ యువర్ అవార్డ్స్ అండ్ బ్రాండ్. సో మనకి ఒక హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉంటే మీకు డెఫినెట్గా ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ అవార్డ్స్ వస్తాయి. సో అవార్డ్స్ని మన బ్రాండ్ కమ్యూనికేషన్ వాటిలో మనం ముందు పెట్టుకుని మనం కమ్యూనికేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో కంటెంట్. సో వీడియో కంటెంట్ నేను మధ్యకాలంలో చూస్తున్నాను. వీడియో కంటెంట్ అంటే ఎలా అంటే మన యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూస్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మంత్లీ ఒక 3 to 4 వీడియోస్ అని కనుక రెగ్యులర్గా ఇవ్వగలిగితే మనం డీసెంట్ స్టఫ్ యాక్చువల్లీ దట్స్ ఎ డీసెంట్ థింగ్ ఫర్ అస్. సో అది కనుక మనం కంటిన్యూస్గా చేయగలిగితే కనుక వీఆర్ ఇన్ ఏ గుడ్ షేప్ యాక్చువల్లీ. సో మీరు వీడియో కంటెంట్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి మీరు. దట్స్ ఏ మ్యాండేటరీ థింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్ మార్కెటింగ్ మీరు ఎలా వాడాలంటే, మీరు కస్టమర్ ఎవరో సమ్వన్ బుక్డ్ ద పేషెంట్ ఎవరైనా సరే అపాయింట్మెంట్ బుక్ చేస్తే అపాయింట్మెంట్ రిమైండర్స్ కోసం,
లేదంటే ఫెస్టివల్ గ్రీటింగ్స్కి, లేదంటే పేషెంట్ ఎడ్యుకేషన్ కోసం, వీటన్నిటి కోసం మీరు ఈమెయిల్ మార్కెటింగ్ని టూల్ని రెగ్యులర్గా వాడాలి. సో అంటే ఇవన్నీ డాక్టర్స్ చేయలేరు. సో బేసిక్ ఇఫ్ మీరు ట్రై టు హైర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ట్రై టు హైర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఎందుకంటే ఈ పనులని మీరు చేస్తా కూర్చుంటే మీరు పేషెంట్ మీద ఫోకస్ చేసే టైం ఉండదు. నెక్స్ట్ రిఫరల్స్ రావాలి. రిఫరల్స్ ఎప్పుడు వస్తాయి మీకు? మీరు వచ్చిన కస్టమర్కి సర్వీస్ బాగా చేస్తే ఆ రిఫరల్స్ వస్తారు. ఆ రిఫరల్స్ రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ గూగుల్ మై బిజినెస్. సో చాలామంది డాక్టర్స్ గూగుల్ మై బిజినెస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దాన్ని ఒక ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్తో చేయించండి. మీరు ఏదో బేసిక్ ఎడిటింగ్ చేస్తారు, ఎందుకంటే నేను చూస్తాను. సో హెల్త్ కేర్లో డాక్టర్స్ ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డెఫినెట్గా డాక్టర్స్ చాలా ఇంటలెక్చువల్స్, ఐ అగ్రీ విత్ యూ ఎవ్రీ వన్. బట్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. మీరు చాలా బిజీగా ఉంటారు. సో అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ పనులని మీరు టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మేమే చూస్తూ ఉంటాం. ఏదో అప్డేట్ చేసేస్తారు. సో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఏదో అప్డేట్ చేసేస్తారు జిఎంబీలో, అది చేంజ్ కాదు. జిఎంబీ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా గూగుల్ చాలా ఈ ఊరిని అకౌంట్ సస్పెండ్ చేస్తుంది. ఈ జిఎంబీ మాత్రం మీరు ఆప్టిమైజ్ చేయాలి ప్రాపర్గా. మీరు నేర్చుకుని, అంటే మీరు టైం స్పెండ్ చేసేటట్టే మీరు నేర్చుకొని చేయొచ్చు. లేదంటే యూ గివ్ ఇట్ టు ది ప్రొఫెషనల్. నెక్స్ట్ ఎడ్యుకేటింగ్ ద పేషెంట్. సో పేషెంట్ మనం ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనది కార్డియాలజీ క్లినిక్ అంటే కనుక హార్ట్ స్ట్రోక్ రాకుండా ఏం చేయాలి, లేదా హార్ట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్కి. ఎందుకంటే సో ప్రివెంటివ్ మెథడ్స్ అనేవి ఉంటాయి, మొత్తం అన్నీ మన పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలి. లేదంటే టెస్ట్లు ఉంటాయి కదా, అలాంటివన్నీ మనం పెడితే, అలాంటి క్యాంపెయిన్స్ అన్ని చేస్తే ఇట్ మేక్ మోర్ సెన్స్ యాక్చువల్లీ. అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఆ ఇండస్ట్రీలో మనం వీ షుడ్ ప్లే మేజర్ రోల్ ప్లే చేయాలి. అట్లీస్ట్ ఆ లోకల్ ఏరియా వరకు చేయగలిగితే ఇట్ విల్ హ్యాజ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. నెక్స్ట్ కనెక్ట్ విత్ యువర్ లోకల్ కమ్యూనిటీ. అంటే మనం హెల్త్ క్యాంప్స్ చేయటం కానీ, ఓకే, అంటే అది ఫిజికల్ మార్కెటింగ్ ఎందుకు వస్తుంది. హెల్త్ క్యాంప్స్ చేయడం కానీ, జనాలను అడ్రస్ చేస్తా అవేర్నెస్ సెషన్స్ ఇలాంటివి చేయడం కానీ, లోకల్ రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్ వాటితో టైప్ అయ్యి ఈవెంట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ అ టైం, మీరు టైం ఉంటే కనుక సోషల్ మీడియా కొంత టైం స్పెండ్ చేయండి. అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి మన బ్రాండ్ మీద, ఏం వస్తున్నాయి ఏంటి చూడటం. నెక్స్ట్ సోషల్ మీడియాలో లైవ్కి వెళ్ళటం లాంటి పనులు చేస్తూ ఉంటే ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది బాగా మనకి. నెక్స్ట్ నో ఫేక్ ప్రామిసెస్. సో ఒక 20% ఉంటారు హెల్త్ కేర్ సెగ్మెంట్లో, ఏదో ఫేక్ ప్రామిసెస్ చేస్తారు. ఫేక్ ప్రామిసెస్ చేయకూడదు హెల్త్ కేర్లో. ఎందుకంటున్నానంటే మనకి రిఫరల్ బిజినెస్ అనేది రాదు. సో ఫేక్ ప్రామిసెస్ చేయొద్దు. ఒకసారి నెగిటివ్ ప్రాపగండా వస్తే ఎంత పెద్ద ఎంత గొప్ప మార్కెటర్ అయినా సరే ఏమీ చేయలేడు. సో ఈవెన్ నా 12 years మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు మార్కెట్లో విపరీతమైన ఫేక్ ప్రాపగండా వస్తే నేను కూడా ఏమీ చేయలేను. మేమేం చేయగలం అంటే ఓకే, యావరేజ్ ఉన్నదాన్ని గుడ్ చేయగలం, గుడ్ తర్వాత బెటర్ చేయగలం, కానీ వరస్ట్గా ఉన్నదాన్ని మేమేమి తీసుకెళ్ళి గుడ్ చేయలేం. సో వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ షుడ్ మ్యాండేటరీగా మీరు డోంట్ డూ ద ఫేక్ ప్రామిసెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ది బ్లాగ్స్. సో మీ హెల్త్ కేర్లో చాలా టాపిక్స్ తెలుసు, చాలా నాలెడ్జ్ఫుల్ ఉంటారు. ఎందుకంటే మీరు డిఫరెంట్ కేసెస్ చేస్తారు. సో డిఫరెంట్ థింగ్స్ని మీరు చేస్తూ ఉంటారు. మీ వీడియో కన్నా చెప్పడానికి మీకు ఇబ్బంది అయితే కనుక ట్రై టు రైట్ ఏ బ్లాగ్స్ ద్వారా కస్టమర్స్తో బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. కింద కామెంట్స్ పెడతారు కస్టమర్స్, అదే ఆ పేషెంట్స్, వాళ్ళతో ఇంటరాక్ట్ లాంటివన్నీ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ORM, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. సో నేను చాలా హాస్పిటల్స్ చూస్తాను, వాళ్ళు రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చూసుకోరు. అంతా వాళ్ళు, నాకే కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయితే తెలుసు, చాలా ఫేమస్ ఆ ఏరియాలో, కానీ వాళ్ళ రేటింగ్ చూస్తే 2.5, 2.2 అలా ఉంటుంది. ఎందుకంటే దే డోంట్ ఫోకస్ ఆన్ దిస్ యాక్చువల్లీ. దానివల్ల వాళ్ళకి తెలియకుండా లాట్ ఆఫ్ బిజినెస్ దే లూజ్, 30 to 40% బిజినెస్ అనేది పోతూ ఉంటుంది. సో యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ది ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ ఆల్సో. దాని మీద ఫోకస్ చేయాలి. మీరు చేయగలిగితే మీరు చేయండి, లేకపోతే ప్రొఫెషనల్ని హైర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే SEO చేస్తే రిజల్ట్స్ రావడం టైం పడుతుంది, 3 to 6 months టైం పడుతుంది. ఈలోపు మీకు రిజల్ట్స్ కావాలంటే కనుక మన గూగుల్ యాడ్స్కి వెళ్ళి ఏమైనా చేస్తే కనుక మనకి లీడ్స్ అనేది కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది. నెక్స్ట్ మెటా యాడ్స్. హెల్త్ కేర్ మెటా యాడ్స్లో నేను రెగ్యులర్గా ప్రాబ్లం ఏంటంటే లీడ్ క్వాలిటీ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ లీడ్ క్వాలిటీని ఎంత ఆప్టిమైజ్ చేయగలదో అంత ఆప్టిమైజ్ చేసి చేయగలగాలి. అంటే ఇంకొకటి, మన టెలికాలింగ్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా పేషెన్స్ లెవెల్లో ఉండాలి బేసిక్గా. అంతేగాని వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 10 leads వస్తే 10లో 4 leads బాగున్నాయి, 6 బాగోకపోతే సార్ లీడ్ క్వాలిటీ బాగాలేదని వెంటనే కంప్లైంట్ ఇచ్చేస్తారు. అలా కాదు, 10లో 4 కూడా డీసెంట్ ఫిగర్. మార్కెట్లో అది చేయడం కూడా అంత ఈజీ కాదు. సో 10కి 10 leads ఎవరిలో అంత పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళి ఏ డిజిటల్ మార్కెటర్ కదా ఏ మార్కెటర్ ఇవ్వలేరు, ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే.
సో ఈవెన్ బిఎండబ్ల్యూకి ఆడి కూడా ఎన్నో రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో దట్స్ బై డిఫాల్ట్ థింగ్ ఇన్ మార్కెట్. సో మనం మెటా యాడ్స్ కూడా ఫోకస్ చేయాలి. మెటా యాడ్స్ ఫోకస్ చేయడం వల్ల వాల్యూమ్ ఆఫ్ లీడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ని హైర్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే యాజ్ ఏ ప్రొఫెషనల్ డాక్టర్ రైట్, యూ ఆర్ సో బిజీ టు డూయింగ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ థింగ్స్ చేయడానికి. అంటే డిజిటల్ మార్కెటర్కి అట్లీస్ట్ ఒక క్లినిక్ ఉంటే దానిలో కనీసం ఒక డిజిటల్ మార్కెటర్ కాకుండా కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్, వెబ్ డెవలపర్ అందరూ వర్క్ చేయాలి. అంతా వర్క్ చేస్తే కానీ ఏమైనా అవుట్కమ్ చూపించలేం. సో ఆ టైప్లో చేయాలి అంటే కనుక మీకుండే టైం సరిపోదు, బ్యాండ్విడ్త్ సరిపోదు. అంటే మీరు ఆల్రెడీ క్లినిక్ చేస్తా, మీ హాస్పిటల్ చేస్తా బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఎక్స్పర్ట్స్ హైర్ చేయడం ట్రై చేయండి. సో వీ హ్యావ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, యూ కెన్ కాంటాక్ట్ అస్. అదర్వైజ్ యూ కెన్ వాట్ ఎవర్ డిజిటల్ మార్కెటింగ్ యూ ఫీల్ దే ఆర్ డూయింగ్ గుడ్, యూ కాంటాక్ట్ దెమ్. సో చేసి కానీ గ్రోత్ చూసుకోండి. మంత్ ఆన్ మంత్ గ్రోత్ ఎలా ఉంది, ఎస్ఈఓ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ నేను చెప్పిన ఈ టాపిక్స్ ఏమున్నాయో ఈ టాపిక్స్ అన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, సో వాళ్ళ దగ్గర నుంచి అవుట్కమ్ వస్తుందా లేదా అని చూసుకుంటే కనుక మీకు గ్రోత్ అనేది కంటిన్యూస్ కనిపిస్తూ ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు 2024లో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఓన్లీ ద ప్లాట్ఫామ్ టు జనరేట్ డీసెంట్ నెంబర్ ఆఫ్ లీడ్స్. మీరు కనుక జాగ్రత్తగా ఫోకస్ చేసి నేను చెప్పిన ఈ 20 టెక్నిక్స్ కనుక ఫాలో అవుతే కనుక మీ హాస్పిటల్ ఇప్పుడు బిజినెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ యూఆర్ డూయింగ్ అట్లీస్ట్ ఒక 50 lakhs చేస్తుంటే ఇవన్నీ ఫాలో అయ్యి కరెక్ట్గా 6 months చేసిన తర్వాత 50 కాస్త 1 crore అవుతుంది. కాకపోతే ఐఎమ్ టెలింగ్ డే ఫస్ట్ మంత్ అయిపోతుంది, మీకు కంటిన్యూస్ 6 months చేయాలి. 6 months చేసిన తర్వాత అవుతుంది, ఇమీడియట్గా అయిపోదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ.